హాయ్ ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. దీంట్లో రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ఆ యొక్క పర్టికులర్ లెవెల్స్ అండ్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూద్దాం. ముఖ్యంగా మిత్రులందరికీ కూడా స్వాగతం. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ యొక్క బిజినెస్ అప్డేట్స్ కూడా స్టార్ట్ చేసాం. సో వీటిల్లో కూడా మనకి కొంత ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది, ఏ స్టాక్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి. అండ్ ఒకవేళ మీరు యాక్టివ్ ట్రేడర్ అయితే ఈ యొక్క ప్రీ మార్కెట్ రిపోర్ట్ అనేది మాత్రం మిస్ కావద్దు. దీంట్లో చాలా ఇన్సైట్స్ ఉంటాయి. ఓకే, రెగ్యులర్ బేసిస్లో వాటిని వాచ్ చేస్తూ ఉంటే మార్కెట్ మీద ఒక ఐడియా రావడం అనేది జరుగుతుంది డెఫినెట్గా. దాని తర్వాత ఏంటంటే క్విజ్లో కూడా పార్టిసిపేట్ చేయండి. ఓకే, మీకు తెలిసిన అంశాలు ఉంటాయి మ్యాథ్స్, వాటి మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అటువంటి చార్ట్స్ అనేది మీకు నెక్స్ట్ టైం కనిపించినప్పుడు వాటిలో యాక్షన్ తీసుకోవడానికి, ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రిస్క్ రివార్డ్ కూడా ఏంటంటే మనకి ఫేవర్గా ఉండే అవకాశం ఉంది. ఇక ఫిన్ నిఫ్టీ విషయానికి వస్తే ఈ యొక్క పర్టికులర్ చార్ట్ అనేది మనం మార్నింగే అప్డేట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఒక స్మాల్ అప్డేట్. ప్రీవియస్గా ఏంటంటే ఈ యొక్క లెవెల్ దగ్గర మనం హీరో జీరో కాల్స్ గురించి మాట్లాడుకున్నాం. క్లియర్గా మనం మార్నింగ్ మెన్షన్ చేసుకుంది ఏంటంటే థర్డ్ అటెంప్ట్ అనేది జరగాలి. ఇక్కడ 2 అటెంప్ట్స్ జరిగినాయి. మార్కెట్ ఇక్కడ కానీ ఓపెన్ అయ్యి కన్సోలిడేషన్ తీసుకొని వెళితే మనకి ఏంటంటే అది స్ట్రాంగ్ మూమెంటం వెళ్తుంది. ఈరోజు ఏంటంటే బయర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రాప్ చేశారని చెప్పొచ్చు. మార్నింగ్ హైలో ఓపెన్ చేసుకున్నారు, బట్ గ్యాప్ అప్ అయితే అయింది. గ్యాప్ సస్టైన్ అవ్వలేదు. చూడండి ఇక్కడ డోజీ అండ్ ఫాలో అప్ క్యాండిల్. ఇది వచ్చేసరికి మనకి సెల్లింగ్ కన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా. సో ఎప్పుడు కూడా ఏంటంటే మనకి 3 times పైన ఈ యొక్క రెసిస్టెన్స్ తీసుకుందంటే మనకి స్ట్రాంగ్ మొమెంటం ఉంటుంది. ఎనీహౌ మార్కెట్లో ఏంటంటే ప్రస్తుతం ఈ యొక్క లో అనేది హోల్డ్ చేస్తుంది. చూద్దాం మార్కెట్లో ప్లేయర్స్ అనేవాళ్ళు వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పొజిషన్స్ అనేది బిల్డప్ చేశారు అనేది కూడా. ఓకే, ప్రస్తుతానికి అయితే ఈ యొక్క లెవెల్ అనేది రెసిస్టెన్స్ లాగా ఉంచుదాం, ఎందుకంటే ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరగలేదు కాబట్టి. అండ్ ప్రస్తుతం నిఫ్టీ ఒకసారి చూద్దాం. నిఫ్టీ కూడా అంతే, ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ జరగలేదు. మనం బిగ్గర్ పిక్చర్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే మార్కెట్లో డౌన్ సైడ్ అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కూడా ఓవర్ సోల్డ్ లెవెల్లో ఉంది మార్కెట్. అందుకని కొద్దిగా బౌన్స్ అయితే తీసుకుంటుంది. ఇక్కడ కానీ స్టేబుల్ అయ్యి మళ్ళీ దీంట్లో కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అయిందంటే అండ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే ఏంటంటే ఫర్దర్గా ఒక షార్ప్ మూవ్ అనేది రావచ్చు, అప్ సైడ్ ర్యాలీ అనేది. అయితే ప్రస్తుతం ఉన్న లెవెల్స్ అనేది మనం మార్క్ చేసుకుందాం. అండ్ ఇవన్నీ కూడా ఒకసారి డిలీట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉందనేది ఒకసారి చూస్తే వీక్లీ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కరెంట్ వీక్ అనేది చూద్దాం. 24th ఎక్స్పైరీ. ఈరోజు అందరూ కూడాను కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు, ఎందుకంటే మార్నింగ్ 1 hour అప్ సైడ్ స్పెండ్ చేసింది కానీ బయర్ అయితే స్టేబుల్ అవ్వలేదు. వెంటనే బేర్స్ అనేవాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. అక్కడ నుంచి మార్కెట్ అనేది స్లోగా లోవర్లో క్రియేట్ చేసుకుంటూ 5 minutes అండ్ 15 minutes టైం ఫ్రేమ్లో కిందకు వచ్చేసింది. ఇకపోతే మనకి నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ అనేది చెక్ చేస్తే 19,400 దగ్గర అయితే అగ్రెసివ్గా సెల్లింగ్ అయితే చేశారు. మనమైతే 19,500 రెసిస్టెన్స్ తీసుకుందాం, 19,200 సపోర్ట్గా తీసుకుందాం బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. 19,500 కొద్దిగా దూరంగానే ఉన్నారు ప్రస్తుతానికి కాల్ సైడ్ అయితే. 19,500 ఇది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. అదేవిధంగా 19,200 ఇది 19,200 ఈజ్ ద సపోర్ట్ అనమాట. దీనికి కొద్దిగా కింద దగ్గరలో ఉన్నారు ప్రస్తుతం. ఓకే, అప్రాక్సిమేట్గా మార్క్ అనేది చేసుకున్నాం. ఈ 2 లెవెల్స్ కూడా ఏంటంటే బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అయితే ఈ లెవెల్ ఎందుకు మార్క్ చేసుకున్నాం, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే ఈ లెవెల్స్ మనకి ఏంటంటే ప్లేయర్స్ అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ వెళ్ళనీయకుండా ప్రొటెక్షన్ అనేది చేస్తూ ఉంటారు. ఓకే, రేర్గా ఏంటంటే మార్కెట్లో కన్సోలిడేషన్ ఉన్నప్పుడు ఇటువంటివి కూడా ఫెయిల్ అవుతాయి. ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఇక్కడ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది వస్తుంది, చాలా ఫాస్ట్గా వస్తుంది అనమాట. అటువంటిప్పుడు ఆప్షన్ బయరు క్విక్ బక్స్ అనేది చేసే అవకాశం ఉంటుంది. ఓకే, ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, అందుకోసం ఏంటంటే ఈ యొక్క ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మార్క్ చేస్తున్నాను. 19,500 అదేవిధంగా 19,200. ఇక బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ అనేది చూసుకుందాం ఒకసారి. సో యాజ్ యూజువల్గా ఏంటంటే స్టిల్ ఇదైతే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్. అండ్ మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి ఇప్పుడు ప్రస్తుతానికి 19,442 అనమాట. రైట్, ఈ 2 లెవెల్స్ కూడా మనకి ఇంపార్టెంట్ నిఫ్టీలో. ఓవరాల్గా మనకు చూసుకున్నట్టయితే ఎక్కువగా కాల్స్ సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఓకేనా, 22nd ఆగస్టు, 21st ఆగస్టు, 18th ఆగస్టు అన్నీ కూడా ఎక్కువగా కాల్స్ సెల్ చేసినట్టు ఇక్కడ తెలుస్తూ ఉంది. అదేవిధంగా నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది చూద్దాం. నెక్స్ట్ వీక్ చూసుకున్నట్టయితే 19,000 దగ్గర మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుంది. 19,000 అంటే చాలా దూరం వెళ్ళారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి గ్యాప్ అనేది ఉంది కదా, ఈ యొక్క గ్యాప్ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ దగ్గర చాలా మంది ఏంటంటే ఇక్కడ దాకా వస్తే కూడా
ఈ కింద అనేది బ్రేక్ కాదు, ఇది నెక్స్ట్ వీక్ అనమాట ఎక్స్పైరీ అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు ఏంటంటే ఇక్కడ స్ట్రాంగ్గా పుట్స్ అయితే సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఇదైతే మనం అనుకున్న ఇంతకుముందు గ్యాప్స్ అనేది సపోర్ట్ లాగా వర్క్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి. సో ఎనీహౌ ఇది బిగ్గర్ పిక్చరు నిఫ్టీ. అయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎటువంటి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవ్వలేదు. చూడండి, గమనించండి, ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అవ్వలేదు. ఒకవేళ మార్కెట్ కానీ ట్రెండ్ లైన్ అయిందంటే ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకొని ఫ్రెండ్స్ మనం ఏంటంటే స్ట్రాటజీతో వెళ్ళాలి. ఎందుకు స్ట్రాటజీ అంటున్నానంటే గ్లోబల్గా బాగాలేదు, ఓకేనా, గ్లోబల్గా నెగిటివ్గా ఉంది అండ్ ఎర్నింగ్స్ వచ్చేసరికి యావరేజ్గా ఉన్నాయి, అగ్రెసివ్గా అయితే ఏమి లేవు, ఓకేనా. సో ఇక్కడ ఎటువంటి ట్రిగ్గర్స్ లేవు. మేబీ వెళ్ళొచ్చు అప్ సైడ్, వెళ్ళదని కాదు, బట్ ఒక్కొక్కసారి ఏంటంటే డీప్ రిట్రేస్మెంట్ తీసుకుంటుంది. ఈ లోని బ్రేక్ చేయడు కానీ మళ్ళీ డీప్ రిట్రేస్మెంట్ తీసుకుని అక్కడ నుంచి కూడా మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంది. అందుకని మనం ఏంటంటే స్ట్రాటజీ దాంతో వెళ్లాల్సి ఉంటుంది. ఓకే, దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ అయితే ప్రస్తుతానికి ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ అనేది చూద్దాం. అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఉన్న సపోర్ట్ అయితే క్లియర్గా సరిపోతుంది. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ ఈరోజు అయితే కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు, ఇది 22nd, అండ్ నిన్నైతే సైడ్ వేస్లో ఉంది. అంతకుముందు 18th అయితే ఎక్కువగా కాల్స్ సెల్ చేశారు. సో మార్కెట్ ఇంకా బుల్లిష్ సెంటిమెంట్ అనేది సంతరించుకున్నాక మేబీ చేంజ్ అవుతాయి ఇవి డెఫినెట్గా. అయితే కరెంట్ వీక్ అనేది మనం చూసుకున్నట్టయితే 24th ఎక్స్పైరీ. చూడండి, చాలా మంది 44,000 దగ్గర సెల్ చేశారు. ప్రీమియమ్స్ బాగున్నాయి. 44,000 దగ్గర కాల్ పుట్ సెల్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా మనకి స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 43,000, ఇదేంది 800, 43,800 మనకు స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అన్ని చోట్ల రెసిస్టెన్స్ ఉంది కానీ నేనైతే దీన్ని కన్సిడర్ చేసుకుంటున్నాను 44,300. సో 44,300ని మనం రెసిస్టెన్స్ లాగా మార్క్ చేసుకోవచ్చు. 44,300 ఇది ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. సపోర్ట్ వచ్చేసరికి 43,800 బాగుంది. ఓకే, 43,800 వెరీ క్లోజ్గా ఉంది. ఫైన్, చూద్దాం. దగ్గరగా వచ్చారనమాట, కొద్దిగా రిస్క్ చేశారు. ఓకే, ఇది వచ్చేసరికి డౌన్ సైడ్ చాలా దగ్గరగా ఉంది. 43,800కి మనకి 44,300 కాల్ అయితే డిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. ఎనీహౌ మనకైతే ఈ యొక్క లో అనేది వెరీ ఇంపార్టెంట్. మ్యాక్స్ ఏంటంటే ఈ లో అనేది బ్రేక్ చేశాడు అంటే ఈ యొక్క లెవెల్ అనేది దగ్గరగానే ఉంది కాబట్టి టచ్ చేస్తాడు. అట్లీస్ట్ ఫాల్స్ బ్రేక్అవుట్ అన్న చేసే స్కోప్ ఉంది. ఇక్కడ మనం చూసుకోవాల్సిన లెవెల్స్ ఏంటంటే 44,300 అండ్ 44,160. ఈ రెండు కూడా మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్. 43,800 అండ్ 43,390 అంటే రఫ్గా 43,400 అనుకోవచ్చు మనకున్న సిగ్నిఫికెంట్ సపోర్ట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో. అదేవిధంగా నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఓవర్ వ్యూ కోసం చాలా మంది 44,000 దగ్గర అయితే సిగ్నిఫికెంట్ సెల్ చేశారు. 45,000 దగ్గర అయితే ప్రస్తుతానికి ఒక టవర్ అనేది కనిపిస్తుంది. 45,000 చాలా డిస్టెన్స్ ఉంది. 45 కదా. మేజర్గా ఏంటంటే మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. సో చాలా మంది ఏం చేస్తున్నారంటే దగ్గర ఆ యొక్క రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దానికి కింద ఇక్కడ ఒక రెసిస్టెన్స్ కూడా ఉంది. మల్టిపుల్ రెసిస్టెన్స్ కనిపిస్తున్నాయి మనకి. ఈ లెవెల్ దగ్గర నియర్ బై ఏంటంటే కాల్స్ అయితే సెల్ చేశారు. ఎందుకంటే ఇది చాలా దూరం ఉంది. ఈవెన్ ఒకవేళ మార్కెట్ అనేది టర్న్ అయినా వీళ్ళకి ఏంటంటే చాలా డిస్టెన్స్ ఉంది కాబట్టి ఏబుల్ టు అడ్జస్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ప్రస్తుతానికైతే మనకి ఇక్కడ కన్సోలిడేషన్ సైడ్ వేస్ అనేది కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఒక ఫిన్ నిఫ్టీ అనేది చూద్దాం. ఫిన్ నిఫ్టీ సేమ్ మార్నింగ్ ఈ యొక్క లెవెల్ అనేది అప్డేట్ చేశాను మన టెలిగ్రామ్లో కూడా. సో చూడండి, మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఫార్మేషన్ జరిగింది. ఏది మన ట్రెండ్ లైన్ ఎప్పుడైతే ఈ లెవెల్ అనేది వచ్చిందో ఇమీడియట్గా ఏంటంటే సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. అండ్ మోరోవర్ ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరగాలి, లోపల కన్సోలిడేషన్ తీసుకున్నా అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసుకున్నాం 1 hour టైం ఫ్రేమ్లో. బట్ అంటే డైరెక్ట్ గ్యాప్ అప్ అయి డైరెక్ట్గా కిందకి రావడం అనేది జరిగింది. ప్రస్తుతానికి ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది మనం హోల్డ్ చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ మోరోవర్ ఏంటంటే టాటా పవర్ అనేది కూడా బై ఇచ్చాము. ఎగ్జాక్ట్గా మార్నింగ్ ఆ యొక్క లోకి వచ్చిందనమాట 239.6. ఇంకొక 10 పైసాలు స్టాప్ లాస్ అనేది మిస్ అయింది. ఎనీహౌ ఏంటంటే ఇక్కడ స్టాప్ లాస్ అని కాదు కానీ ఇక దీంట్లో ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా చూద్దాం. కరెంట్ వీక్ అనేది తీసుకుందాం. ఫిన్ నిఫ్టీ వీక్లీ. సో ఈరోజు అయితే ఎక్స్పైరీ అయిపోయింది, అందుకని నెక్స్ట్ వీక్ అనే దానికి వెళదాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా మంది ఏం చేశారంటే 19,600 కాల్ పుట్ సెల్ చేశారు. బట్ అగ్రెసివ్గా కాల్ సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్ పిక్చర్ అనేది చూసుకుంటే యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంది ఈ యొక్క ఎక్స్పైరీ కాబట్టి ఈరోజు. బట్ మనకైతే సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ కానీ ఎక్కడ కనిపించట్లేదు బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. సో ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఈ యొక్క 19,800 19,400 అనేది మనం రెసిస్టెన్స్ లాగా తీసుకోవచ్చు ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం. అదేవిధంగా 19,700 కానీ 800 700 అనేది తీసుకుందాం కాల్ ఆప్షను. 19,800 తీసుకున్నాం మనం రెసిస్టెన్స్కి.
సపోర్ట్ వచ్చేసరికి 19,400 అనేది తీసుకుందాం. 19,400. సో ఈ లెవెల్ దగ్గర అయితే ప్రస్తుతం అయితే సెల్ చేసి పెట్టారు. సో ఈ రెండు కూడా వెరీ ఇంపార్టెంట్. 19,400 లెవెల్స్ అండ్ 19,300 లెవెల్స్. అదేవిధంగా మనకి రెసిస్టెన్స్ వచ్చేసరికి ఈ రెండు సపోర్ట్ అనమాట. రెసిస్టెన్స్ వచ్చేసరికి 19,800 కనిపిస్తుంది అండ్ 19,625 అనేది మనకున్న వీక్లీ రెసిస్టెన్స్. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత ఫిన్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం. ఫిన్ నిఫ్టీ మిడ్ క్యాప్. సో మిడ్ క్యాప్ నిఫ్టీలో మనం మార్నింగ్ అనేది అప్డేట్ చేసుకున్నాం. ఈ యొక్క ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది, అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. అండ్ ఈ యొక్క లోపల కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయిందంటే మనకి బ్రేక్అవుట్ క్లోజింగ్ అని ఇచ్చిందంటే అప్ సైడ్ ఉంటుందని చెప్పేసి అనుకున్నాం. ఓకే, ఎస్పెషల్లీ మనకి బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, నిఫ్టీని మించి మిడ్ క్యాప్లో ఏంటంటే ఆప్షన్స్ బయింగ్ అనేది అగ్రెసివ్గా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ క్లియర్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది మిడ్ క్యాప్లో. ఓకే, ఎనీహౌ ఈ యొక్క క్యాండిల్ అయితే సక్సెస్ఫుల్గా క్లోజ్ అయింది. చూద్దాం ఒకసారి 15 మినిట్స్లో ఏమన్నా ఫాల్స్ సిగ్నల్ ఇచ్చిందేమో. 15 మినిట్స్ అయితే సరిపోతుంది. ఈ యొక్క హై పైన మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ ఈ యొక్క ఇనీషియల్గా ఈ స్వింగ్ లో అనేది పెట్టుకోవాలి. దాని తర్వాత ఏంటంటే మార్కెట్ పైకి వెళ్ళకుంది మనం ట్రైల్ అనేది చేసుకోగలగాలి. వెరీ గుడ్ మొమెంటం అనమాట. ప్రీవియస్గా 2 days 3 days ఏంటంటే కన్సోలిడేషన్ జరిగింది. ఈ లెవెల్ అనేది ఫ్రెండ్స్ మనకి ప్రీ మార్కెట్లోనూ చెప్పుకున్నాం. ఈ యొక్క ప్యాటర్న్ అనేది మనకి కనిపిస్తుంది. ఏది మన అసెండింగ్ ట్రయాంగిల్ అంటే ఒకటే లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంది. అండ్ ఇక్కడ యాక్చువల్గా బ్రేక్అవుట్ అయింది, కానీ 1 hour టైం ఫ్రేమ్లో ఆ యొక్క హై అనేది టెస్ట్ చేయలేకపోయాడు. చూడండి ఇక్కడ జస్ట్ ఇమీడియట్గా సెల్ ఆఫ్కి వచ్చారు, బట్ అగ్రెసివ్ సెల్ ఆఫ్ కాదు. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. కొంతమంది ఏంటంటే నెక్స్ట్ క్యాండిల్ రెడ్గా ఉంటే ఓకే మార్కెట్ దాన్ని ఫెయిల్ బ్రేక్అవుట్ అంటారా అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. ఫెయిల్డ్ బ్రేక్అవుట్ చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారనుకోండి స్టూడెంట్, మళ్ళీ అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా, అట్లాగనే వీళ్ళు కూడా బుల్స్ ఏంటంటే ఒకసారి అటెంప్ట్ చేశారు, సక్సెస్ఫుల్గా పైకి వెళ్ళారు, బట్ వెంటనే మళ్ళీ మార్కెట్ కండిషన్ బాగాలేదు కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అనేది మాత్రమే చేసుకున్నారు. ఓకేనా, సో దట్ ఈస్ వాట్ మనం అనుకుంది కూడా. మార్కెట్ కన్సోలిడేషన్లో ఉండి మళ్ళీ బ్రేక్అవుట్ అయిందంటే కూడా సక్సెస్ఫుల్గా అక్కడ నుంచి ముందుకెళ్తుంది. బట్ కన్సోలిడేషన్ తీసుకోలేదు, కానీ మనకేంటంటే ఈ యొక్క 15 minutes క్యాండిల్ ఒకవేళ రిస్క్ చేయాలంటే కూడా 15 minutes క్యాండిల్ మనం హై దగ్గర ఎంట్రీ తీసుకుని లో కూడా స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. సో అట్లీస్ట్ ఏంటంటే ఈవెన్ స్ట్రాటజీ ఫాలో అయినా లేదా నేకుడ్గా వెళ్ళినా సరే దిస్ ఈజ్ అ వెరీ గుడ్ మొమెంటం అనమాట. ఓకే, ఈ యొక్క మిడ్ క్యాప్లో అయితే ఫ్రెండ్స్ ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్ చూస్తే మిడ్ క్యాప్లో మనకి ఎటువంటి రెసిస్టెన్స్ లేదు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ప్రీవియస్గా ఈ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ జరిగింది. సో ఈ లెవెల్ అనేది మల్టిపుల్ టైమ్స్ అనేది రెసిస్టెన్స్ లాగా తీసుకుంది. ఇది మనం చూస్తుంది వీక్లీ టైం ఫ్రేమ్. సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అనమాట. అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది హైర్ ఫార్మేషన్లో వెళ్తుంది. కాబట్టి ప్రస్తుతం స్టిల్ మనం ఏమనుకుంటున్నాం అంటే దీంట్లో బులిష్ సైడ్ పొజిషన్స్ మాత్రమే ప్లాన్ చేసుకోవాలి. అన్లెస్ అంటే ఏంటంటే మనకు స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ సిగ్నల్ అనేది వస్తే తప్పితే, సిగ్నల్ అయితే ఏం రాలేదు ఇంకా. బేస్డ్ ఆన్ ద క్యాండిల్స్టిక్స్ కానీ బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ కానీ నీట్గా పైకి వెళ్ళిపోతుంది. ఈ 2 weeks ఏం చేసింది, కన్సోలిడేషన్ తీసుకుంది. మనకి ఆ ప్యాటర్న్ అనేది కనిపించింది రైట్. ఇక్కడ మనకి ఇది అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అక్కడ నుంచి చక్కగా బ్రేక్అవుట్ అయితే అయింది. సో ఫర్దర్గా ఏంటంటే మనకి ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. ఒకసారి మిడ్ క్యాప్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది చూద్దాం. మిడ్ క్యాప్ వీక్లీ. సో చెప్పుకోదగ్గ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే కనిపించట్లేదు, కానీ 8,650 అయితే పుట్స్ అయితే సెల్ చేశారు ఫ్రెండ్స్. 8,650 పుట్స్ అంటే మనకి స్ట్రక్చరల్గా ఏదైతే బ్రేక్అవుట్ జరిగిందో ఇది 1 hour టైం ఫ్రేమ్లో అది 650 లెవెల్ అనమాట. ఆ 650 అనేది ప్రస్తుతం సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి చాలామంది ఏం చేశారంటే టెంపరీగా 8,650 దగ్గర సెల్ చేసినట్టు తెలుస్తుంది. సో మేబీ ఒకవేళ రిట్రేస్ తీసుకున్నా సరే ఈ యొక్క స్వింగ్ లో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. సో ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అయితే మేబీ వాళ్ళు ఎగ్జిట్ అనేది తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే దీంట్లో ఎటువంటి సిగ్నల్ అనేది లేదు. నెక్స్ట్ మనకున్న సిగ్నిఫికెంట్ సపోర్ట్ ఫ్రెండ్స్ ఇది CIP అనమాట, చేంజ్ ఇన్ పొలారిటీ. ఓకే, ఇక్కడ రెసిస్టెన్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ కూడా రెసిస్టెన్స్. ఇప్పుడు ఏంటంటే సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఒకవేళ మార్కెట్ అనేది రిట్రేస్ తీసుకోవాల్సి వస్తే ఈ లెవెల్స్ దగ్గర నేనైతే 8,640 ఓకే 8,670 ఓ 30 points జోన్లో ఏంటంటే దీంట్లో బుల్లిష్ ఆప్షన్స్ ఏదన్నా ఆపర్చునిటీ ఏదైనా వస్తే కూడా మనం ప్లాన్ అనేది చేసుకుంటూ ఆ లెవెల్ అనేది వాచ్ చేస్తూ ఉంటాను. ఓకే, ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్. వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్కి కానీ మనకు ప్యాటర్న్స్ డిస్కస్ చేస్తున్నా మీకు ఏదైనా అర్థం కాకపోయినా కింద ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మరోవర్ ఏంటంటే వీడియో నచ్చితే లైక్ మాత్రం చేస్తూ ఉండండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.